ఈ రోజు మా అత్తయ్య మా ఆయనతో ఇలా అంటుంది, అవునరా నీ భార్య కొన్న చీరలన్నీ ఏం చేస్తుందిరా, నీ దగ్గర అన్ని డబ్బులు తీసుకుని కొంటూనే ఉంటుంది కదా, కొంపదీసి సెకండ్ హ్యాండ్ల కింద అమ్మేస్తుందా లేకంటే చీరలు ఇచ్చి స్టీల్ గిన్నెలు తీసుకుంటుందా, ఎప్పుడు చూడు ఆ దిక్కుమాల నైటీ వేసుకుని ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉంటుంది, నువ్వేం చెప్పవేంట్రా, ఆ బోకి ఈ బోకి అన్నట్టు ఏ పండక్కో పబ్బం వస్తే కానీ చీర కట్టదు అని అంటుంది. నిజమేనమ్మా నాకు డౌట్ వస్తుంది అన్నాడు. నేను గదిలేక తుంగు చూస్తూ నేను అన్ని వింటున్నా అన్నా. అబ్బే ఏం లేదమ్మా అంది. ఇంతలో మా ఆయన అబద్ధం ఏముంది అన్నాడు. నిజమే కదా, బీరువాలో అన్ని చీరలు పెట్టుకుని ఎప్పుడు చూడు ఈ నైటీ వేసుకోకపోతే అన్నాడు. మీకేం తెలుసు ఈ నైటీ గురించి, ఒక మా ఆడవాళ్ళకి తప్ప, అయినా నైటీలో ఉండే కంఫర్ట్ మీకేం తెలుసు, ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళి వచ్చి ఆ చీర తీసి పక్కన పడేస్తే అప్పటి వరకు ఆగిన శ్వాస వెంటనే డబుల్ గా తిరిగి పీల్చుకున్నట్టు ఉంటుంది మాకు. అయినా నన్నే ఎందుకు అడుగుతున్నారు మీరు, మీ అబ్బాయి ఏమైనా తక్కువ తిన్నాడా, ఇంతకు ముందు అందరూ లుంగీలేగా కట్టుకునేది, ఇప్పుడేగా కొత్తగా జబ్బలు కనిపించేలా చిన్నపిల్లల షార్ట్స్ వేస్తున్నారు, వెనక నుండి చూస్తే వీడి పిల్లాడా పెద్దాడా అని తెలుసుకోలేకపోతున్నాము, ముందు మీ అబ్బాయిని లుంగీలు కట్టమనండి, ఆ తర్వాత నేను చీరలు కట్టుకుంటాను అన్న. ఇంతలో మా ఆయన అంత పని ఎందుకు లేవే,